ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబరు 11వ తారీఖు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పాజిటివ్గా ఉంది 1.9%. దాని తర్వాత ఐటీకి సంబంధించిన ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఓవరాల్గా మనకి హెవీ వెయిట్ ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయింది. బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఓకే అన్ని కూడా చక్కగా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. యాత్ర ఆన్లైన్ గురించి మనం ఎక్కువగా ఎందుకు డిస్కస్ చేసుకోమంటే ఇదేంటంటే హెవీ వెయిటేజ్ కాదు, సో అది అందుకని దీని గురించి పెద్దగా మనం డిస్కషన్ అనేది చేసుకోమన్నమాట. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రియాలిటీలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. 2.12% పాజిటివ్గా ఉంది. ఎనర్జీ సెక్టర్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం రెగ్యులర్ బేసిస్లో. ఈ యొక్క రియాలిటీ కానీ ఎనర్జీ కానీ వీటిల్లో మంచి ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ అనేది మనం చూసుకోవచ్చు అని చెప్పేసి, ఎందుకంటే ఆ యొక్క పర్టికులర్ సెక్టార్స్లో మనకి కొంత బోటం అనేది క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. కొన్ని స్టాక్స్ ఏంటంటే స్ట్రాంగ్గా పైకి వెళుతూ ఉంది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ కమోడిటీస్, ఎనర్జీ, మెటల్స్లో కూడా కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిడ్ క్యాప్, ఫినాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, కమోడిటీస్ అండ్ నిఫ్టీ సర్వీస్, ఆఫ్ కోర్స్ నిఫ్టీ 50, నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ మొత్తం కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. బట్ వెరాజ్ మనం చూసుకున్నట్టయితే వీక్గా ఉన్న వాటిలో ఈ యొక్క నిఫ్టీ మీడియా అనేది కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ మెటల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మీడియా వీటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 70% ఇండిసెస్ అంతా స్ట్రాంగ్గా క్లోజింగ్ అయినట్టు తెలుస్తుంది. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఇక్కడ రష్యా అనేది నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ఉంది, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, యూరప్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్గా డౌ జోన్స్ అయితే ప్రస్తుతానికి 15 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత లండన్ ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉంది. ఇకపోతే మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇది ఒకసారి ట్రేడింగ్ వ్యూలో చూద్దాం. ఇదైతే అప్డేట్ ప్రైస్ కాదు, ఇంతకుముందు నేను చూసినప్పుడు 53 పాయింట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది, బట్ ఎక్కువగా వెయిటేజ్ సెల్లింగ్ సైడ్ కనిపిస్తుంది గ్లోబల్గా. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు నిన్నటి రోజున. అండ్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కూడా మనకి ఇక్కడ ఎక్కువగా ఈవెంట్స్ అయితే ఏమి కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక ఫ్యూచర్ బిల్డప్ మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ కానీ, ఈ యొక్క లాంగ్ బిల్డప్ అనేది ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. 10.81% లాంగ్ బిల్డప్ ఉంది. షార్ట్ బిల్డప్ వచ్చేసరికి 2.7% అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది చూసుకున్నట్టయితే అడ్వాన్స్ 11.3% కనిపిస్తుంది. డిక్లైన్ రేషియో వచ్చేసరికి మనకి 2.7% అనేది కనిపిస్తుంది. అన్చేంజ్డ్ వచ్చేసరికి మనకి 86% అనేది కనిపిస్తుంది. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో కొన్ని స్టాక్స్ అయితే లాంగ్ సైడ్ అనేది మొమెంటం అయితే సంతరించుకున్నట్టు కనిపిస్తుంది. అందుకని మనకి ఇక్కడ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ లాంగ్ బిల్డప్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ బిల్డప్ ప్లస్ ప్రైస్ యాక్షన్ అనమాట. అంటే ప్రైస్ రైజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అవుతుందంటే ఆ యొక్క కేటగిరీని తీసుకొచ్చి లాంగ్ బిల్డప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఓకే, సో ఆయిల్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 60 to 65% స్టాక్స్ నిఫ్టీ 50లో పాజిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా లూజర్స్లో యూపీఎల్, ఐచేర్, ఎస్బీఐ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, విప్రో అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా బ్రాడర్ సెన్స్ అనేది మనకి ఒక 45% వీక్నెస్ అనేది కనిపిస్తుంది నిఫ్టీ 50లో. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్టాక్స్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు. అండ్ రీసెంట్గా ఏంటంటే చంబల్ ఫర్టిలైజర్స్ కూడా యాడ్ అయింది. సో వీటిల్లో మనం ఈక్విటీలో ట్రేడ్ అనేది తీసుకోవచ్చు.
ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ నుంచి మనకి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరైటరీ ఇద్దరు కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా లాంగ్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే క్లయింట్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా షార్ట్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ క్యాష్ మార్కెట్ అనేది చూసే ముందు ఒకసారి మంత్లీ వ్యూ అనేది చూసుకుందాం. మంత్లీగా మనం చూస్తే ఎఫ్ఐఎస్ అయితే 8,833 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు ఈ మంత్లో, సెప్టెంబర్ మంత్లో మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ డిఐఎస్ వచ్చేసరికి 6,867 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. బట్ నెట్ టు నెట్ మొత్తం మీద చూసుకున్నట్టయితే 1,966 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ మంత్ అవుట్ ఫ్లో అనేది కనిపిస్తుంది. అదేవిధంగా డైలీలో ఎలా ఉందనేది చూస్తే మనకి నిన్నటి రోజున ఫ్రైడే చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 224 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ అయితే 1,150 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే మనకి 925 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఇది కొద్దిగా పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవర్వ్యూ అనేది తీసుకునేటప్పుడు మనం చూస్తే నిఫ్టీలో ఓవరాల్గా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా 20,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 19,600 దగ్గర 19,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే మనం డేటా అనేది చూస్తున్నామో ఆ డేటా చేంజ్ చేస్తున్నప్పుడు మీరు ఏంటంటే ఎక్స్పైరీ కూడా ఒక ఐడియా తీసుకోవచ్చు అనమాట. ఈ రోజు ఏ ఎక్స్పైరీ ఉంది అట్లా. సో ఇక్కడ నిఫ్టీ చూడండి మనకి సెప్టెంబర్ 14th ఈ యొక్క ఎక్స్పైరీ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే సెప్టెంబర్ 13 అంటే బుధవారం అనమాట ఈ యొక్క ఎక్స్పైరీ అనేది ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే చాలా మంది బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, అంటే పుట్స్ అనేది సెల్ చేశారన్నట్టు తెలుస్తుంది. మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 40,500, స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 44,500. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి సెప్టెంబర్ 12th ఎక్స్పైరీ అనేది ఉంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే దీంట్లో బుల్లిష్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. ఎక్కువ మంది పుట్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 20,000 లెవెల్ ఫ్రెండ్స్. అదేవిధంగా 20,200 వచ్చేసరికి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే మనకి సెప్టెంబర్ 11th అంటే ఈరోజు సోమవారం మనకి ఎక్స్పైరీ ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీలో. అండ్ 9,200 అనేది మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 9,100 అనేది మనకున్న స్ట్రాంగ్ సపోర్టు. అదేవిధంగా బ్రాడర్ సెన్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా బుల్లిష్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది. చాలా మంది పుట్స్ అమ్మారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి, ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు. మిడ్ క్యాప్లో కొద్దిగా సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ మరో ఫ్రెండ్స్ మీరు ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఆప్షన్ సెల్లర్ కావచ్చు, బయర్ కావచ్చు, మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయటం వల్ల కొంతమంది అనేది మనీ అనేది లాస్ అయ్యారనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ బ్యాంక్ ఎక్స్ ఆ యొక్క ఇండెక్స్ కూడా మనకి ఏంటంటే ట్రేడింగ్కి వచ్చేసింది అనమాట. దాంట్లో కొంచెం ఇల్లిక్విడ్ ఇష్యూ ఉంది. కొద్దిగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఈ యొక్క డేటా ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ సైడ్ కూడా గ్లిచెస్ అనేది రావడం జరుగుతుంది. అందుకని మనం జాగ్రత్తలో మనం ఉండటం కోసం ఎస్పెషల్లీ ఈ ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ, బ్యాంక్ ఎక్స్ కానీ వీటిల్లో మార్కెట్ ఆర్డర్ ట్రేడ్ చేసేటప్పుడు బయింగ్ కావచ్చు, సెల్లింగ్ కావచ్చు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ట్రేడ్ అనేది తీసుకోండి. నేనైతే ఏం ప్రిఫర్ చేస్తానంటే, ఏమి అడ్వైజ్ ఇస్తున్నానంటే మీరు లిమిట్ ఆర్డర్ అనేది కంపల్సరీగా వీటిల్లో ప్లేస్ చేయడానికి ప్రయత్నించండి సాధ్యమైనంత వాటికి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంటారా, అది కొద్దిగా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ వీటిల్లో ఏంటంటే గ్లిచెస్ వస్తూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక మనకి ఈ యొక్క ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి బెంచ్ మార్క్ లోపల ట్రేడ్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అనమాట. ప్రీవియస్ బెంచ్ మార్క్ వచ్చేసరికి మనకి 12.7 ఉంది, ప్రస్తుతం మనకి 10.8 ఉంది. అదేవిధంగా డౌ జోన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ట్రెండ్ లైన్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటుంది. ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఏదైతే డ్రా చేసుకున్నామో రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అయితే స్ట్రగుల్ అవుతుంది. బట్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ ఉంది కదా, ఆ యొక్క హై కానీ ఆ యొక్క లో కానీ బ్రేక్ చేయలేదు. 1, 2, 3 అంటే ఇది 3వ రోజు అనమాట. సో థర్డ్ డే కూడా మనకి కంప్లీట్గా ప్రీవియస్ క్యాండిల్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. ఒక నారో ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది కనిపిస్తుంది, అంటే పెద్దగా మూవ్ అవ్వట్లేదు. సో గమనించండి యూఎస్ మార్కెట్స్లో. అండ్ ప్రస్తుతం అయితే మనకి 10 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది.
ఇక నిఫ్టీ మనకి బిగ్గర్ పిక్చర్లో అయితే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్కి స్విచ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 19,868 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఈ యొక్క విక్ అనేది కనిపిస్తుంది, అంటే రిజెక్షన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు, ఈ యొక్క హైని బ్రేక్ చేయలేదు. ఇది ఈ యాక్టివిటీలో మనం చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ ఇది వీక్గా ఉంది సెల్లింగ్ క్యాండిల్, బట్ ఇమీడియట్గా ఆపేశారు. అండ్ ప్రస్తుతానికి అయితే ఇన్సైడ్ రేంజ్ అనేది నడుస్తుంది. మనం కన్నా లోవర్ టైం ఫ్రేమ్స్లో స్విచ్ అనేది చేసుకోగలిగితే ఇక్కడ ప్రాబబ్లీ ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది, లైక్ 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ 15 మినిట్స్. అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క పాయింట్ బ్రేక్ చేయట్లేదు, ఈ యొక్క పాయింట్ని డౌన్ సైడ్ బ్రేక్ చేయట్లేదు. ప్రాబబ్లీ ఏంటంటే మనం ఒక లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసేటప్పుడు ఈ యొక్క రేంజెస్ అనేది పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఏంటంటే ఈ రేంజెస్ని మనం డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ఈ యొక్క రేంజ్ని బ్రేక్ చేసుకుందంటే కూడా మనకి డౌన్ సైడ్ అనేది వెళ్ళే అవకాశం ఉంది. సో లోవర్ టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ లెవెల్స్ అనేది. ఇక నిఫ్టీలో అయితే ఇవి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఒకసారి కావాలంటే పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మనం మార్క్ చేసుకున్న లెవెల్స్ మాత్రమే మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ ఉంది. అండ్ సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ యొక్క కన్సోలిడేషన్ ప్యాటర్న్స్ అయితే కనిపిస్తుంది. ఈ పాయింట్ దగ్గర ఏమో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, డౌన్ సైడ్ అయితే బయింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క జోన్ అనేది క్రియేట్ అయింది. ఈ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్లో జరుగుతుంది. సో లోవర్ టైం ఫ్రేమ్ లైక్ 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగితే కూడా మళ్ళీ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేస్తున్న లెవెల్స్ వచ్చేసరికి 45,382 అప్ సైడ్, డౌన్ సైడ్ వచ్చేసరికి 44,979 బ్యాంక్ నిఫ్టీలో. ఇక ఫిన్ నిఫ్టీలో సేమ్ ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క కన్సోలిడేషన్లో ఉంది. ఒక మూవ్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. సో మనం చూస్తున్న లెవెల్స్ వచ్చేసరికి 20,222. డౌన్ సైడ్ వచ్చేసరికి మనకు సపోర్ట్ 20,066. ఓకే, ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది. ఇక్కడ వెరీ గుడ్ క్యాండిల్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఏం జరిగిందంటే 1-2 క్యాండిల్స్ మనకి సైడ్ వేస్లో ఉన్నాయి. సో జనరల్గా అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి సైడ్ వేస్ ఉంది, మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం చూస్తున్న లెవెల్ వచ్చేసరికి 9,147. అదేవిధంగా డౌన్ సైడ్ కొద్దిగా దూరంగా వెళ్ళటం జరిగింది, 9,073. ఈ 2 లెవెల్స్ అనేది మనం వాచ్ చేద్దాం. ఇక గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం ఒక స్టాక్స్ గురించి కూడా కొద్దిగా అనాలిసిస్ చేసుకున్నాం. ఏది ఈ యొక్క మ్యాగ్డీ సిగ్నల్స్ వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి. చూడండి, ఇక్కడ మనకి స్ట్రాంగ్గా 0 లైన్ పైన స్పెండ్ చేసింది. దాని తర్వాత మనకి పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ డైవర్జెన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ మనం ఆఫ్ చేసుకుంటే ఈ యొక్క ప్రీవియస్ లో అనమాట, ఇది లో కదా ప్రీవియస్గా, ఈ లో బ్రేక్ చేసింది, కొత్త లో క్రియేట్ అయింది. బట్ మనకి హిస్టోగ్రామ్లో డైవర్జెన్స్ అనేది ఉంది. హిస్టోగ్రామ్ డైవర్జెన్స్ కూడా ఏంటంటే మనం చూస్తాం అనమాట. హిస్టోగ్రామ్లో మనకి ఇక్కడ క్లియర్గా డైవర్జెన్స్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఫైనల్గా ఇక్కడ బాయింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత మనం యాజ్ పర్ ద టెక్నికల్స్ ఏంటంటే ట్రెండ్ లైన్ అండ్ ఆఫ్ కోర్స్ క్యాండిల్ స్టిక్స్ కూడా మనకు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా మంచి మూవ్ అయితే రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొద్దిగా విక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే విక్ ఎందుకు వచ్చింది అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. అంటే మార్నింగ్ అంతా కూడా ర్యాలీ చేసి లాస్ట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారనమాట. సో ఇది వీక్నెస్ అని చెప్పేసి చెప్పలేము మనం. సో ప్రాబబ్లీ ఏంటంటే మనం ఇక్కడ ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది 19,950 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు కొద్దిగా. బట్ వీక్నెస్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనకి విత్ ఇన్ ద జోన్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, అంటే పివోట్ ఉందో ప్రీవియస్ డే హై, ఈ యొక్క లెవెల్ దగ్గర ఇంకా రీచ్ అవ్వలేదు. బట్ గ్యాప్ అప్ అయితే అయింది. ఓకేనా, గమనించండి, గ్యాప్ అప్ అయింది. సో ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. ప్రీవియస్గా అయితే స్ట్రెంత్ బుల్లిష్ సైడ్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే 19,923 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అండ్ 43 పాయింట్లు పాజిటివ్గా అయితే ఉంది. అండ్ ఒక రకంగా ఏంటంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. అదేవిధంగా మన నిఫ్టీ చూసుకున్నట్టయితే 19,820 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర 100 పాయింట్స్ దాకా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఈ యొక్క గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో దట్ ఈస్ దేర్. సో గ్యాప్ అప్ అయిన తర్వాత మేబీ కొద్దిగా స్లో అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ స్లో అయింది కాబట్టి అలాగా. బట్ గ్యాప్ అప్ అయితే జరిగే స్కోప్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే ఈ యొక్క నిఫ్టీ బ్యాంక్ అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఇది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50
నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. ఇవి మనకున్న ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మన యొక్క టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఓకే, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన యొక్క ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.